ఇండిగో సంస్థ మరోసారి వార్తల్లో నిలిచింది. నిన్న ముంబై నుంచి ఇస్తాంబుల్ వెళ్లాల్సిన సంస్థ విమానం 16 గంటల ఆలస్యమే ఆ తర్వాత రద్దయింది. ముంబై ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాసిన 100 మంది ప్రయాణికులు ఇండిగోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు కనీసం సమాచారం ఇవ్వలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కాగా తాము ప్రయాణికులకు డబ్బులు రిఫండ్ చేసి వేరే ఫ్లైట్లో వారిని పంపించామని ఇండిగో వివరించింది. తెలంగాణలో కొత్త ఏడాది వేడుకలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే స్టాక్ మద్యం డిపోల నుంచి వైన్ షాపులు, బార్లకు పంపిణీ చేశారు. గత 3 రోజుల్లో 565 కోట్ల రూపాయల విలువైన మద్యం లిఫ్ట్ చేసినట్లు ఎక్సైజ్ వర్గాలు తెలిపాయి. ఇవాళ మద్యం డిపోలకు సెలవుదినం అయినప్పటికీ స్టాక్ పంపిణీకి ఓపెన్ ఉంచనున్నారు. ఈ ఏడాది నెలాఖరుకు 1000 కోట్ల అమ్మకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. సౌత్ కొరియాలో విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. విమానంలోని 181 మందిలో 179 మంది మరణించి ఉంటారని ఆ దేశ అగ్నిమాపక శాఖ తెలిపింది. కేవలం 2 బతికి ఉన్నారని, వారిని ఆసుపత్రికి తరలించామని వెల్లడించింది. వారిలో 33 ఏళ్ల అటెండెంట్ లీ, 20 ఏళ్ల మహిళ ఉన్నారని పేర్కొంది. ల్యాండింగ్ గేర్ సమస్యతో మ్యూయాన్ విమానాశ్రయంలో ఫ్లైట్ గోడను ఢీకొట్టి పేలిపోయింది. సంక్రాంతి పండుగకు 5,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఏ రూట్లలో ఇవి నడుస్తాయి, ఛార్జీలు ఎలా ఉంటాయి తదితర ప్రశ్నలపై అధికారులు త్వరలో స్పష్టతనివ్వనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పాటు ఏపీకి నడిపే సర్వీసులు కూడా వీటిలో ఉంటాయని ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జనవరి మొదటి వారం నుంచి 10 రోజుల పాటు ఈ బస్సులు నడుస్తాయని తెలిపాయి. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు హైదరాబాద్లో విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏదైనా ప్రధాన జంక్షన్ వద్ద ఈ విగ్రహం ఉంటుందని సమాచారం. అదేవిధంగా ఏదైనా పథకానికి కూడా మన్మోహన్ పేరును పెట్టవచ్చని తెలుస్తోంది. రేపు జరిగే శాసనసభ ప్రత్యేక సమావేశంలో దీనిపై సీఎం రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఏపీ నూతన సీఎస్గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విజయానంద్ నియమితులైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రేపు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. కాగా విజయానంద్ 1992 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. జనవరి 1న ఏపీలో పబ్లిక్ హాలిడే లేదు. ప్రభుత్వం ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చింది. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఆ రోజు విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయి. అటు తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న పబ్లిక్ హాలిడే ప్రకటించడంతో అన్ని స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు బలహీనంగా మారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కడప పర్యటనలో భద్రతా వైఫల్యానికి ఎవరిని బాధ్యులు చేస్తారు? ఈ ప్రభుత్వం ఏమైపోయింది? డీజీపీ మా ఫోన్ ఎత్తాలంటేనే భయపడుతున్నారు. మంత్రి కొండపల్లిపై వార్తలన్నీ తెలుగుదేశం సృష్టి, అభద్రతా భావంతోనే ఇలాంటి ప్రచారాలు చేసి కొండపల్లిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని స్పష్టం చేశారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విజయనగరం రింగ్ రోడ్ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ శ్రీనివాస సేవా సంఘం ఆధ్వర్యంలో పుష్పయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ జాతుల పుష్పాలతో స్వామివారిని అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. 1,00,000 పుష్పాలతో స్వామివారికి అర్చన నిర్వహించారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం జరిగింది. కూరాకుల వీధిలో అగ్నికీలలకు గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు ఎగిసిపడడంతో రెప్పపాటులో 8 పూరీలు అగ్నికి ఆహుతయ్యాయి. పొందూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సంతకవిటి తహసీల్దార్ బాధితుల వివరాలు సేకరించి ఆస్తి నష్టం అంచనా వేశారు.